సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆ విధంగా మనం 13 వచనం చదువుకుందాం. మొదటి వచనము మీరు చదవండి, రెండవ వచనం నేను చదువుతా. ఆ విధంగా మొదటి వచనం ప్రారంభం. ఆ సమాజంనకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క దారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిని ఆ కర్రను తీసుకుని పోయి అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించింది. సమాజమును పశువులను త్రాగింది. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం. అవి మెరీబా జలమనబడెను. సో ఈ యొక్క సంఘటన మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాము మన ఆత్మీయ విశ్వాస జీవితంలో. సో అదే విషయాన్ని కీర్తనకారుడు కూడా ఆరాధిస్తున్నప్పుడు మీరు ఈ మెరీబా స్థలంలో యొద్ద మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని మీరు మంచిగా ఆరాధించండి అని చెప్తారు. ఆ కీర్తన 95 అయి ఉంటుంది. ఒకసారి మనం అక్కడ చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. తొంభై 8వ వచనం. సో మెరీబా జలమనబడెను అని ఈ ప్లేస్కి మెరీబా అనే పేరును వాళ్ళు ఇక్కడ పెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. సో మెరీబా అంటే అర్థము ఏమైనది? మెరీబా అంటే ఏ వచనం ఉన్నది మెరీబా అనే పదం? సో ఈ సంఘటన తర్వాత ఆ ప్రదేశానికి మెరీబా అని పేరు పెట్టడాన్ని మనం చూస్తాం. ఇదంతా మనకు తెలిసిందే. మోషే బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చింది అనేది మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. కొత్త నిబంధన గ్రంథంలో చదువుతూ ఉంటాం. కీర్తనలో మనం రిపీట్ అయింది. సో ఆ విధంగా మనము ముందుకు చూసి వెళ్తూ ఉంటాం. కానీ ఇందులో కొన్ని మనం గమనించాల్సిన విషయాలే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు అన్నమాట. 12వ వచనము ఇక్కడ కీలకమైన వచనము, అంటే మూల వచనం ఈ ప్యాసేజ్కి, ఈ వాక్య భాగానికి అని మనం చూసినప్పుడు, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేకపోతుంది అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. సో దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఇంకొంచెం, అంటే దాన్ని గమనించడానికి, గుర్తించడానికి, రికగ్నైజ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. సో అందుకోసం వీళ్ళు ఆయనను నమ్ముకోలేదు, ఆయన మీద ఆధారపడలేదు అనే విషయాన్ని దేవుడు చెప్తాను. అంటే దేవుడు ఏం చెప్తామంటే, మనము దేవుణ్ణి నమ్మలేదంటే ఆయన పరిశుద్ధతని మనం గౌరవించలేదు, ఘనపరచలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఈ వాక్య భాగం మొత్తం మీద కూడా ఒక విషయం మనకు సూటిగా అర్థమయ్యేది ఏంటంటే, మనము దేవుణ్ణి నమ్ముకోకపోతే, అంటే దేవుణ్ణి నమ్మకపోతే, అంటే దేవుడు మీద ఆధారపడకపోతే ఆయనను ఘనపరిచినట్లు కాదు, ఆయనకు విలువ ఇచ్చినట్లు కాదు. సో ఆయన తీసి పడేసినట్టు అన్నమాట. అందుకని ఆయన ఏమంటాడంటే, ఎవరైనా నన్ను ఆరాధిస్తే, ఎవరైనా నన్ను ఘనపరిస్తే, లేకపోతే ఎవరైనా నా పరిశుద్ధతను గుర్తిస్తే, వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, వాళ్ళు నా మీద ఆధారపడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. సో అట్లా ఆధారపడకుండా ఉన్నప్పుడు మనిషి దేవుణ్ణి తక్కువ అంచనేసినట్టు, లేకపోతే ఆయన వల్ల కాకుండా వేరే దారిలో పని అవుతుంది అని ఆలోచించినట్లు అనే విషయాన్ని ఇక్కడ సంఖ్యాకాండంలో మోషే వ్రాయించినట్లుగా మనం చూస్తాము. అయితే మోషేకే మొట్టమొదటి పనిష్మెంట్ వచ్చినట్లు మనం చూస్తాము. మోషేకు వచ్చిన శిక్ష ఏంటిదంటే, ఆయనను దేవుడు, నువ్వు ఈ యోర్దాను నది దాటి ఇజ్రాయేలీలకు ఏ దేశాన్ని అయితే నేను ఇవ్వాలనుకుంటానో ఆ దేశంలోకి నువ్వు రావు అనే యొక్క శిక్షను ఆయనకు అమలు చేశాడు. ఇది చాలా గొప్ప శిక్షగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే మరణ శిక్ష అయితే కాదు, కానీ సో ఉన్న శిక్షలలో ఇది ఒక గొప్ప శిక్ష. సో నువ్వు ఆ జనాల్ని నువ్వు ఆ దేశంలోకి తీసుకొని వెళ్ళవు అని చెప్తున్నాను. మన వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు మనకి ఏమంటుంది అంటే, తప్పు చిన్నదైతే శిక్ష చిన్న ఉండాలి, తప్పు పెద్దదైతే శిక్ష పెద్ద ఉండాలి. సో దేవుడు అదే ఆలోచిస్తాడు, మనం కూడా అదే ఆలోచిస్తాం. అయితే ఇది ఎంత పెద్ద తప్పు అని మనం ఆలోచించినప్పుడు మనకు పెద్ద తప్పేం కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే, దేవుడిని ఒక్కొక్కసారి మనం కూడా నమ్మం కదా, అంత మాత్రాన ఇట్లా చేస్తారా అని మనకు అనుకుండా ఉండొచ్చు. కానీ సో ఈ తప్పు చిన్నదే, కానీ పెద్ద వ్యక్తులు చిన్న తప్పులు చేయొద్దు అనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు. కొత్త వ్యక్తులకు దేవుని మీద అనుమానం వస్తే ఏం కాదు, అప్పుడే నమ్ముకునేటోళ్ళు రకరకాల అనుమానాలు వస్తాయి. వచ్చిన వాళ్ళు అనుమానాన్ని తీర్చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తారు. అయితే కొత్త వ్యక్తులు దేవుని మీద పడడం అనేది చాలా తక్కువ అన్నమాట. అంటే చిన్న చిన్న విషయాల మీద ఏమి కాదు, కానీ గొప్ప గొప్ప విషయాల మీద ఆధారపడుతూ ఉంటారు, అప్పుడే ఎదుగుతూ ఉంటారు. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిన వాళ్ళు దేవుని మీద ఆధారపడే విషయంలో తక్కువగా ఉంటే అది దేవునికి పెద్ద తప్పులాగా కనబడుతూ ఉంటుంది. సో మనం నమ్ముకొని దేవుని చాలా సంవత్సరాలు అయి దేవుని మీద ఆధారపడడం అనేది తక్కువ ఉంటే మనం దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతలేము, దేవునితో కలిసి జీవించట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మన జీవితం మనం జీవించినా కానీ అది మనకు పెద్ద తప్పులాగా అనిపించట్లేదు, కానీ దేవునికి అది పెద్ద తప్పులాగా అనిపిస్తాం. అంటే మనం స్వతంత్రంగా మన ఇష్టం వచ్చినట్టు జీవించడం అనేది దేవునికి ఇష్టం లేదు. సో దీన్ని మనం ఇట్లా అనుకోవద్దు, అంటే దేవుడు మన స్వేచ్ఛను తీసేసిండు అని కాదు, కానీ
నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, కానీ నీ ప్రతి ఇష్టంలో దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు సాయం చేస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని ఏమన్నాడు, కాకపోతే నువ్వు ఎట్లా చేసినా కానీ దేవుని మీద ఆధారపడి దేవునితో చేయించుకో ఆ పనులన్నీ అని ఆయన అడుగుతాను. ఇది ఎట్లుంటుంది అంటే, ఎవరికైనా బాగా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు మనం వాళ్ళ దగ్గర అప్పడగలేదనుకోండి, కొంతమంది అప్పడిగితే ముఖం చూపించారు, కొంతమంది అప్పడగకపోతే బాధపడతారు. అరే నీకు ఇన్ని కష్టాలు వచ్చి ఇంత ఇబ్బంది పడి నువ్వు నాకు చెప్పలేదు ఇది, నా గురించి ఏమనుకున్నావు నువ్వు అని ఏదో ఆయన అవమానపరిచినట్టు, దూరం చేసినట్లు ఇట్లా ఫీల్ అయితే దేవుడు కూడా ఇట్లనే ఫీల్ అవుతున్నాడు. అంటే దేవుడు మోసతో చెప్పినట్టే, వాళ్ళు నీళ్ళు అడిగినప్పుడు మన దేవుడు నీళ్ళు ఇస్తాడు అని చెప్పలేకపోయినావా నువ్వు అని అడుగుతాను అన్నమాట. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి పరిశుద్ధపరిచి ఆయనను గౌరవించి హానర్ చేసి మన దేవుడు నీళ్ళు ఇస్తాడు అని నువ్వు చెప్పలేకపోయినావా అని అన్నాడు. సో మనం ఇట్లా సాధారణ స్థితిలో నుంచి ఆలోచిస్తే ఇది మోసే అసలు ఏ తప్పు చేయలేదు అనిపిస్తుంది. కాబట్టి దేవుడు కూడా ఏ తప్పు చేయడు, కాబట్టి ఆయన ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకని దేవుడు ఆయన కణాల్లోకి తీసుకెళ్ళలేదు అని ఆలోచిస్తుంది. కానీ ఆయన చేసింది ఇదే, పెద్ద తప్పేం అంటే మన వైపు నుంచి ఒకసారి ఆలోచించి పెద్ద తప్పేం లేదా. అలా ఏం చేసిందంటే నీళ్ళు తీసుకొస్తాను అంతే, ఆయన దేవుణ్ణి గణపరచలేదు అనే విషయాన్ని మనం చాలా బాగా గమనించాలి. సో మన దైనందిన జీవితాలలో ఎక్కడైనా సరే దేవునికి రావాల్సిన మహిమను మనం తీసుకుంటే అది చాలా పెద్ద తప్పు అన్నమాట. సో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది మనకు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. దేవుని నమ్మట్లేదు, నమ్మకపోవడం, దేవుని మీద ఆధారపడకపోవడం అంటే దేవుని స్థానాన్ని మనం తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడి నుంచి హైదరాబాద్ అనుకో, నేను హైదరాబాద్ పోగలను అని అనుకుంటే అది పెద్ద తప్పు అన్నమాట. సో దేవుడు నన్ను హైదరాబాద్ తీసుకెళ్తాడు అని ప్రార్థన చేసుకోవడం దేవుని కనపరచడం. హైదరాబాద్కి వెళ్ళడం నాకు చిన్న పని, నీకు చిన్న పని, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. అంటే పోయి రావడం అలవాటు అయిపోలేదు. ఎటైనా పోయినప్పుడు నేను పోతా, నేను వస్తా, నా చేతుల పని, ఆధార్ కార్డు ఉంది, లేకపోతే డబ్బులు ఉన్నాయి, లేకపోతే వెహికల్ ఉంది, లేకపోతే సమయం ఉంది, ఇట్లా మనం ఆలోచించుకోవచ్చు. ఇట్లా ఆలోచించే క్రమంలో దేవుని చిత్తం చేయడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని కనపరచడం 3 కొలాప్స్ అయిపోయింది. అసలు దేవుని చిత్తాన్ని ఎతికేది లేదు, దేవుని గణపరిచేది లేదు, దేవుని మీద ఆధారపడేది లేకుండా పోయింది. సో మోసే తన జీవితంలో చేసిన గొప్ప తప్పు ఏంటిది అంటే, దేవుని మీద ఫస్ట్ ఆయన ఆధారపడలేదు. మనుషులు క్వశ్చన్ చేసినప్పుడు, ఎదురు తిరిగినప్పుడు, ఆయనకు భయమైనప్పుడు మోసే దేవుని మీద ఆయన ఆధారపడలేదు, దేవుణ్ణి ఆయన ఘనపరచలేదు, దేవుడు ఏం చేస్తే అది చూద్దాం అనే ఆలోచనలోకి రాలేదు. సో ఆయన ఎట్లా వచ్చుంటాడంటే, అయ్యో వీళ్ళందరినీ నేను తీసుకొచ్చిన, ఇప్పుడు వీళ్ళు నన్ను రాళ్ళ సంవత్సరం అని ఆయనకు భయమైనదేమో మరి. అట్లా నేను ఆలోచించినప్పుడు నాకు అట్లా కనబడుతూ ఉంది. సో 6వ వచనం ఎవరైనా చదువుతారా? అప్పుడు మోసే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడేది. ఈ ప్రాసెస్ కూడా కరెక్టే అనిపిస్తుంది, అంటే బాగానే ఉంది, రైటే ఉంది. అసలు వీళ్ళు దేవుని గణపరచలేదని అనడానికి ఏముంది, వాళ్ళు అడిగిర్రు, వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు అని అనిపిస్తూ ఉంది. కానీ సో వీళ్ళు ఎక్కడే మిస్టేక్ జరిగిందో మనకు అంచనా దొరుకుతలేదు. బండతో మాట్లాడమంటే బండను కొడతాడు. థ్యాంక్ యూ. అక్కడ దాకా రాలేదు. సో అక్కడ దాకా రాలేదు. సో ఇక్కడ ఎక్కడ ఆయన మిస్టేక్ చేస్తాడో మనకు తెలుస్తలేదు. కానీ మంచిగానే వాళ్ళు అడిగిర్రు, నీళ్ళు లేవన్నారు, వీళ్ళకి భయమైంది, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. సో ఈ ప్రార్థన చేసే ప్రకారం మరి దేవుని దగ్గరకు వచ్చారు, దేవుని మీద ఆధారపడట్టే కనపడతాను మనం. సో వాళ్ళు కూడా అట్లనే అనుకుంటా ఉన్నారు. కాకపోతే వీళ్ళు దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేసిరా, భయపడి ప్రార్థన చేసిరా, మనసులకు ఆన్సర్ చేయలేక చేసిరా, నిజంగానే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించరా, అది అర్థం కాదు. కాకపోతే మోసే మొదటిగా లీడ్ చేసేటప్పుడు మోసేకి నిజంగానే భయం అయింది, కానీ దేవుడు అప్పుడు లెక్కలో తీసుకోలేదు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మోసేకు భయమైంది, ఇబ్బంది అయింది, దేవుడు ఏం చేస్తాడా అని అనిపించింది. దేవుడు అప్పుడు ఆయన లెక్కలో తీసుకోలేదు. ఎందుకంటే
కొత్తగా ఉన్న వాళ్ళకి ఏదైనా కొత్త కొత్త పని చేసినప్పుడు రకరకాల భయాలు అయితే కూడా వదిలేసి. సో మోసే ఇజ్రాయేల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు మోసే నేను పోనే పోనన్నాడు. అయినా కానీ దేవుడు దాన్ని తప్పు తీసుకునే లేదు. నువ్వు నీ మీద ఆధారపడి నేను అక్కడ పోయితే నువ్వు మధ్యలో వదిలేస్తే నా పరిస్థితి చాలా డేంజర్ అవుతుంది అని కూడా మోసే అనుకున్నాడు. అయినా కానీ దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. అవి గ్రాంటెడ్ అన్నట్టు దేవుడు చూడడానికి మనం చూస్తున్నాం. సో దేవుడు ఆ 10 అద్భుతాలు చేయనప్పుడు కూడా మోసే భయపడుకుంటే చేసాడు. 1, 2, 3 చేసిన తర్వాత ఆయనకి ధైర్యం వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఫామ్లోకి వచ్చేసింది. సో ఇది ఏంటంటే మోసేకు కొంత అనుభవం వచ్చింది. చాలా అద్భుతాలు చేసిండు, చాలా అద్భుతాలు చూసిండు, దేవునితో కలిసి జీవించాడు, దేవుని ఆధారపడడం అంటే ఏంటి తెలిసింది, మెచ్యూరిటీలోకి వచ్చిండు, అన్నింటిలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయనకి రాను అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఇక నాకు ఏమనిపిస్తుంది అంటే మనకు రోజు నమస్తే పెట్టేటోళ్ళు ఒకరోజు నమస్తే పెట్టలేదనుకో మనకు ఆలోచన వస్తుంది అన్నమాట. ఎందుకు నమస్తే పెట్టలేదా, ఎందుకు ముందే ప్రైజ్ లాగా చెప్పలేదు, ఎందుకు నేను అక్కడ ఉన్నా కానీ నాతో మాట్లాడకుండా పక్కనకు మాట్లాడలేదు. ఇది స్టార్టింగ్లో ఉండదు. రెగ్యులర్గా మనల్ని రెస్పెక్ట్ చేసి ఒకరోజు అట్లా చేస్తే ఇట్లేంది అని అనిపిస్తుంది. అది నిజంగానే ఆలోచించాలి. కొన్నిసార్లు మనం ఆలోచించడానికి కానీ దేవుడు ఆలోచిస్తాను. మోసే ప్రతిసారి ఇట్లా చేసినప్పుడు ఇట్లా ఎందుకు చేసిండు అని ఆలోచించినప్పుడు మోసేలో కొంచెం గర్వం ఎక్కువైంది అని దేవుడు రికగ్నైజ్ చేసిండు. సో అందువల్ల ఆయన ఏం చేసిందంటే నీలాంటి వాళ్ళని తీసుకొని అటు వస్తే రేపు జనాలు నిన్ను వర్షిప్ చేసినా కానీ నువ్వు పెద్ద ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు, కాబట్టి మా ట్రాక్లో ఆయన ఇన్నే ఉండు అని మోసేను అక్కడ ఉంచిండు. ఈ పనిష్మెంట్ మోసేకు మాత్రమే కాదు కానీ అహరోనుకు కూడా. సో ఈ చాప్టర్ ఫస్ట్ వరుసలో చనిపోయింది ఎవరు చూడకుండా చెప్తారా? మనం 20 అధ్యాయం చదువుకున్నాం కదా, మొదటి వచనంలో చనిపోయిన వ్యక్తి ఎవరు? చివరి వచనం చదువుతారా? ఇంకొకరు ఎవరైనా చనిపోయినట్టు కనపడతారు. సో మోషేకి అహరోనుకి ఇద్దరికీ వర్తిస్తుంది ఈ పనిష్మెంట్. సో వాళ్ళిద్దరూ చనిపోతారు. సో ఇప్పుడు అహరోను చనిపోతారు, కొన్ని రోజుల తర్వాత మోషే కూడా చనిపోవడానికి మనం చూస్తాం. సో మోషే చనిపోయేటప్పుడు ఏం చెప్తారంటే, ప్రభువా మరి ఇజ్రాయేల్కి సక్సర్ లేడు, ఆయనకు వీళ్ళకు ఒక సక్సర్ ఉండాలంటే ఇన్ని రోజులు యెహోషువ నీ దగ్గర ఉంచింది, అందుకే యెహోషువను నువ్వు అభిషేకం చేయి అని చెప్తే యెహోషువను అభిషేకం చేస్తాడు. సో నేను సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ గ్రంథం అయిన తర్వాత యెహోషువతో చెప్తాడు, ఇగో మోషే చనిపోయాడు కదా, ఇక నువ్వులే నాయకత్వం వహించు అని యెహోషువకు చెప్తే ఆ ప్యాసేజ్ చదివినప్పుడల్లా నేను ఏమనుకుంటున్నానంటే యెహోషువను దేవుడు మోసే చనిపోయిన తర్వాత నువ్వే లీడరు, ఇన్ని రోజులు ట్రైన్ చేసిన అని పిలిచిండేమో, యెహోషువకి ఇది బాగా ఆశ్చర్యాన్ని కలిగి ఉంటుందేమో అనుకున్నా. కానీ సో ఈ విషయాలు చదివినప్పుడు అర్థమైందంటే యెహోషువకు ముందే అభిషేకం అయిపోయింది. మోసే ఉన్నప్పుడే ఆయన అభిషేకం చేసినప్పుడు ఆయనకి అర్థమైంది. కాకపోతే ఆయన లేస్తలేడు, కూర్చుండగానే రందితో అట్లా కూర్చొని గజగా దొరుకుతుంటే దేవుడు భయపడకులే అని చెప్తాను. సో మోసేలో ఈ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూసినప్పుడు ఎవరైతే దేవుని మీద కంటిన్యూగా ఆధారపడరో వాళ్ళు క్యాజువల్గా వాళ్ళ లైఫ్ ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి ఘనపరచలేరు. ఎవరైతే దేవుణ్ణి అయితే ఎప్పుడైతే ఘనపరచలేరో వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడంలోనూ ఘనపరచుకుంటూ జీవించడంలోనూ కొనసాగుతూ ఉన్నారు. మనకు తెలియకుండానే మన జీవితంలో మన యొక్క ప్రాణంలో మనసుల జీవితంలో ఇది జరుగుతూ ఉంటాయి. మనల్ని మనమే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తానంటే నన్ను వెంబడించేవాడు తనను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని జీరో చేసుకొని వెంబడించాలని యేసు చెప్పిన దాంట్లో అర్థం అదే అన్నమాట. కానీ మనం సొంతంగా పూర్తిగా చావకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో రోజు నమస్తే పెడతారు కాబట్టి ఇప్పుడు కూడా నమస్తే పెట్టాలి అని అనడంతో ఇక వీళ్ళు రోజు మనల్ని గౌరవిస్తారు కాబట్టి నీకు తక్కువ ఎక్కువ అనే ఫీలింగ్స్ అట్లా సాధారణంగా ఒక రోజుకి ఒకదాని తర్వాత ఒకటి మన జీవితంలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే దేవుణ్ణి మనం ఆరాధించకపోవడం, ఆయన మీద ఆధారపడడం అనేది ఎంత డేంజరస్ స్థాయికి తీసుకొని వస్తాయో మనిషిని చూడండి. అందుకే దేవుడు మానవుని సృష్టించినప్పుడు తనను ఆరాధించడానికి అన్నప్పుడు మనకు కరెక్ట్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు బాసగా ఉండి మనం ఆయన బానిసగా ఉండడానికి కాదు.
ఎప్పుడైతే దేవుణ్ణి మానవుడు ఆరాధించకుండా పోతాడో అప్పుడు వాడు బాస్ అయిపోతాడు. తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడు. సో మానవుడిని దేవుడు సృష్టించిన తర్వాత వాడు ఎందుకు పనికి రాకుండా పోవాలంటే వాడు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించాలి. ఆ క్రమంలో దేవుని మీద ఆధారపడి జీవించాలి. సో అట్లా విశ్వాసంగా జీవించాలన్నమాట. సో ఇదే విషయాన్ని దేవుడు మన రక్షణ క్రియలు కూడా చూపిస్తాడు. విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాలని యోహాను 3:16 ఉంటాయి. మన విశ్వాసమే మన పాపాన్ని సైతం తీసేసి మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాయి అన్నమాట. ఈ విశ్వాసం అనేది ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవించడం. సో అట్లా మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి అన్నమాట. సో అందుకే రోమీలకు రాసిన పత్రికల నీతిమంతుడు విశ్వాసం మూలంలో జీవించును అంటారు. సో ఇదే విషయం హబక్కూకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసం మూలంలో జీవించును అంటారు. ఇదే విషయం అబ్రాహాం జీవితంలో వచ్చినప్పుడు అబ్రాహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని అంటారు. సో ఈ విశ్వాసం ఇంకా జీవించడం అనేది ఎంత ఇంపార్టెంటో మనం చూడాలి. దేవుని యందు విశ్వాసం మనం కోల్పోయినప్పుడు దేవుని అవమానపరిచినట్టే. సో మన మొట్టమొదటి పాపము కూడా అదే, దేవుని యందు విశ్వాసం కోల్పోవడమే. సో సర్పం వచ్చి హవ్వతోని ఇది నిజం అనగానే ఆమెకు డౌట్ వచ్చేసి దేవుని నమ్మకుండా సాతాను నమ్మింది. సో అదే పెద్ద పాపం అయిపోయింది అన్నమాట. సో ఆ పాపం తర్వాత పండు తినడం, మిగిలిన విషయాలు బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మీద ఆధారపడకుండా జీవించడము, దేవుని గణపరచకపోవడం అనేది మానవునిలో మొట్టమొదటిగా గర్వాన్ని తీసుకొని వస్తుంది. సో ఈ గర్వం ఉన్న మానవుడు కొంచెం ధైర్యం చేసి దేవునికి డిసొబీడియంట్ అవుతాడు. దేవుని దగ్గర పోయి డిసొబీడియంట్గా ఆయనకు అవపడడం అనేది ఎంత ధైర్యం ఉంటే మానవుడు చేయగలడు కదా. ఒక సాధారణ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి భయపడకుండా నిల్చోగలడా అంటే నిల్చున్నాడంటే ఆయనలో ఎంత గర్వం ఉండి ఉండాలి. ఒకవేళ ఆ గర్వం మనకు రాజకీయం వల్ల కానీ ధనం వల్ల కానీ ఇంకా దేని వల్ల కానీ వచ్చి ఉండొచ్చు కాక, కానీ సాధారణంగా ఉన్నతాధికారి ముందు మనం పోయి ధైర్యంగా నిల్చోలేము. సో అలాంటిది దేవుని ముందు మనం ధైర్యంగా నిల్చోలేము. సో అది డిసొబీడియంట్ మైండ్తో. సో అది మొట్టమొదటిగా మన జీవితంలో అవిధేయతను తీసుకొని వస్తుంది. సో ఈ టెక్స్ట్లో మనకు కనబడకుండా దాగింది తెలుసా. డిజానరింగ్ గాడ్ ఈజ్ డిజొబీడియన్స్ బ్రింగ్స్ డిజొబీడియన్స్ అనే విషయాన్ని మనము గమనించే స్టేట్మెంట్లు ఇందులో మనకు తెలవకుండానే దాగింది. దేవునిని ఆరాధించకపోవడం అనేది దేవునిని ఎడల అవిధేయత చూపించడమే. అంటే దేవుణ్ణి రెస్పెక్ట్ చేయట్లేదు అంటే దేవుణ్ణి అవమానపరుస్తాము అనే విషయాన్ని మనం గమనించుకున్నాం. సో మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం అనేది ఆయన ఆరాధించకపోవడం. సో దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం వల్ల నెక్స్ట్ జరిగే పని ఏంటంటే మనలో గర్వాన్ని తీసుకొని వస్తాయి అన్నమాట. సో మోషే అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసి దేవుడు నీళ్ళు ఇస్తా అని చెప్పిన తర్వాత జనాల దగ్గరికి వచ్చి నేను నీళ్ళు ఇస్తాను అంటే ఒకసారి మన హృదయంలోకి వచ్చి సెటిల్ అయింది పోదనమాట. ఆయన చాలాసార్లు అనుకుంటా ఉన్నాడు ఈ రెస్పెక్ట్ని నేను కాపాడుకోవాలి, ఐఆమ్ ద లీడర్ ఫర్ ఇజ్రాయెల్ అని ఆయన కల్పించింది అని నేను ఉత్తరాన్ని కల్పించి చెప్తాను. కాబట్టి ఆ వచనాలు వీటికి సపోర్ట్ చేస్తే లేదా మనం ఆలోచించాలి. ఆయన వచ్చి చెప్తుంది ద్రోహులారా నేను నీళ్ళు తీసుకొస్తా చూడండి అన్నాడు. సో ఆ పదాలు అట్లనే ఖచ్చితంగా మోసే రాసి ఉంచుంటారు కదా. ఆ వచనము ఎవరు చదువుతారు, ఏ వచనం ఉంది? సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. చూడండి, సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టేక్. రెండు మిస్టేక్లు చేసిండు. ఒకటి హీఈస్ యారగెంట్, గర్వంతో నిండుకున్నాడు. రెండవది హీఈస్ డిగ్రేడ్ ద పీపుల్. మనకు గర్వం ఎప్పుడైతే వస్తుందో మన ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనేసి మాట్లాడు. సో నిజంగా వీళ్ళు ద్రోహులే, కాకపోతే వీళ్ళు ద్రోహులు యెహోవాకు ద్రోహులు. ఒకవేళ నిజంగా ఈయనకు ద్రోహులైనా కానీ ఈయన చేయాల్సిన పని కొత్త నిబంధన పాత నిబంధన సేమ్ రూల్స్ ఉంటాయి.
కాకపోతే కాంటెక్స్ని వాళ్ళ సందర్భాన్ని బట్టి మనకు అట్లా అర్థమైంది. కానీ కొత్త నిబంధన పాత నిబంధన రూల్ ఏంటంటే ఏ ప్రజల్ని కూడా మనం ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడడం, ముఖ్యంగా దేవుని ప్రజల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం. సో అందుకే ద్రోహులారా అని వాళ్ళని అంటారు, చలో ఇక నువ్వు కొలాప్స్, నువ్వు ఇక్కడ అయిపో, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి మోషేకు చాలా బాధని కలిగించి ఉండొచ్చు. కాకపోతే అంతే, ఇంకా మరి ఏం చేయాలి కదా. దేవుడు చెప్పింది కాబట్టి మోషే దాన్ని సానుకూలంగా తీసుకున్నాడు. ప్రభావ క్షమించాను అన్నాడు. అందుకే మోషే గొప్ప లీడర్, ఎప్పటికీ గొప్ప లీడరే, గొప్ప వ్యక్తే. కాకపోతే ఇది చిన్న మిస్టేకే నా దృష్టిలో, మీ దృష్టిలో. కానీ గొప్ప గొప్ప ఆత్మీయ జీవితాలు ఉన్న వాళ్ళకి ఈ మిస్టేక్ చిన్నది కాదు. అంటే అన్ని విషయాలు అర్థమై దేవునితో కలిసి నడిచి దేవుని దగ్గరికి వచ్చి నేను కూడా గణపరచబడాల్సిన అని అనడం అనేది దేవునికి నచ్చలేదు. సో అట్లా ఆయన ఏం చేసినంటే, ఇక మరి నన్ను నేను కొంచెం షో ఆఫ్ చేసుకోవాలని కొంచెం బండతో మాట్లాడితే మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం, ఈక్వల్ అయిపోతాం. కానీ బండను ఒక్కటైతే బండ సైలెంట్గా ఉంటుంది, నేను హైలైట్ అవుతా అనుకుంటున్నాను. ఇదొకటి విషయం. రెండోది మనం ఆలోచించాల్సి ఏంటంటే, అతను కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. అంటే ఆ యారోగెన్స్లో, ఆ గర్వంలో జనాల ముందు లక్షల మంది మాట్లాడి సైలెన్స్గా చూస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలో కొన్నిసార్లు మనకు అర్థం కాక మనం ఏవో చేస్తాం. కొన్నిసార్లు కొత్తగా స్టేజ్ ఎక్కిన వాళ్ళకి ఏమి అనుభవాలు అవుతాయి. వాళ్ళు ఏమో మాట్లాడతారు, లేకపోతే అసలే మాట్లాడరు, లేకపోతే ఓవర్ మాట్లాడతారు, లేకపోతే మర్చిపోయి దిగొచ్చి మళ్ళీ ఎక్కుతా స్టేజ్ అంటారు. ఇట్లా జరుగుతుంది. లేకపోతే కొందరు ఎక్కి జనాలు నువ్వు ఇట్లా నువ్వు ఎట్లా అని స్టేజ్ ఏదో జనాల మీద చెప్పిస్తూ ఉంటారు. సో మోషే గారు కూడా ఆ కన్ఫ్యూజన్లో అయినా సరే ఆయన బండను కొట్టేసి ఉంటారు. ఇంకొకటి ఆలోచించినప్పుడు నాకు ఏం తెలిసిందంటే, బండతో మాట్లాడితే నీళ్లు రాకపోతే వీళ్ళు నాకు బండకేసి కొడతారు అని ఆలోచించి, సో దేవుని మీద నమ్మకం లేదని నాకు అర్థమవుతుంది. కనీసం మాట్లాడితే రావు కానీ కొడితేనే మొత్తేమో అంటే పవర్ కర్రలో ఉంది అని ఆయనకు అర్థమవుతాను. కానీ కర్రలో పవర్ తీసేయడం ఎంతసేపు దేవునికి కదా. సో ఆయన కర్రని నమ్ముకున్నాడు కాబట్టి ఈ కర్రతో ఎక్కడ కొడితే అక్కడ పని నడిచింది. సో బండను కూడా కొడితే కర్ర ద్వారానే పని నడుతుంది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పిందంటే కర్రను తీసుకొని పొమ్మన్నాడు. అయితే కొడతానికే కావచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, దేవుడితో సరి అయిన సంబంధం లేకుండా జీవించినట్టుకి దేవుడు చెప్పేది అర్థం కాదు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మాటలు అర్థం కావు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అందుకని ఈయనకు కర్రను తీసుకుపోమన్నాడు కాబట్టి కర్రను తీసుకొని కొడితే బాగుంటుందేమో అని అనుకొని ఆ కర్రను తీసుకొని పోయి బండ మీద 2 సార్లు కొట్టాడు. ఎట్టయినా సరే నీళ్ళు రావాలి, రాకపోతే నా బరువు పోతుంది. అంటే ఈయన సెల్ఫ్గా తీసుకుంటాడు అనమాట. నేను నా బరువు పోతుంది, ఐఎమ్ ద లీడర్, ఇట్లా ఈ డైరెక్షన్ వచ్చింది. సో దేవునికి అది నచ్చలే. సో తన లీడర్షిప్ని తీసి పడేసినాడు. నువ్వు సరిపోయినా కానీ యెహోషువ వస్తాడు, ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసినాడు. సో ఆ పోయి ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పించవాలనా అనగానే వాళ్ళందరికీ ఎక్కడైతే రప్పించాలి, నువ్వే రప్పించాలి అని అరిచేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ముందు రాదు, వీడు రప్పించలేడు అన్నోళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వచ్చినాక చూద్దాం లేదా అంటే నీళ్ళు వస్తాయి ఇప్పుడు తాగాలి మనం అనుకున్నాడు ముందుంటారు. నమ్మిలో కొంతమంది అసలు నీళ్ళు రాకపోతే ఏం చేస్తారో చూద్దాం అనుకునేటట్టు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ముందున్నా కానీ అరవరు. సో ముందు నేను సపోర్ట్ చేస్తాడు, రావాలి అన్నప్పుడు ఈయన 2 సార్లు బండని కొట్టడం మనం చూస్తాం. సో అప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు రావడాన్ని మనం చూస్తాం. సో ఇన్ని విషయాలు మనకు దాగునే చేయండి కదా. స్పష్టంగా ఇందులో రాసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే ద్రోహులారా అని దేవుని ప్రజల్ని ఈయన డిగ్రేడ్ చేసి మాట్లాడిండు, అదొక మిస్టేక్. కాబట్టి ఈయన ఎంటర్ అవ్వడు. నేను నీళ్లు తీసుకురావాలన్నా వద్దా అని నేను అడిగి మేము తీసుకొస్తాను అని ఆ దేవునికి వచ్చే మహిమను వీళ్ళు దొంగిలించడానికి ప్రయత్నించారు. 2వ మిస్టేక్. 3వ మిస్టేక్, దేవుడు మాట్లాడంటే ఈయన మాట్లాడకుండా తన కర్రను ఉపయోగించిండు. 4వ మిస్టేక్. 5వ మిస్టేక్ ఏంటంటే దేవుని పరిశుద్ధతని ఘనపరచలేదు. మనం అందరం కలిసి దేవునితో మాట్లాడదాం, మనం అందరం దేవుని దగ్గర వేడుకుందాం. సో దేవుడు తన కార్యం చేస్తాడు. సో ఆల్రెడీ మనం దేవుని మహిమను చూసినాం కదా, మనం టెంట్ కాడ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడే మనకు నీళ్ళు ఇస్తాడు అని చెప్పి ఆడ ప్రార్థన చేయాలి. మాట్లాడంటే ప్రార్థన చేయడం కదా మన భాషలో.
సో ఆడ ప్రార్థన చేద్దామని మళ్ళీ అక్కడ కూడా సాగిలపడి బండ ముందు ఆయన ప్రార్థన చేయాల్సింది. సో సాగిల పడకుండా కనీసం నిల్చొనైనా మాట్లాడాల్సింది. సో ఇన్ని వయోలేషన్స్ చేసింది మోషే. ఇప్పుడు మనకు అర్థమైందంటే అప్పుడు మోసే చేసింది పెద్ద తప్పే అనిపిస్తుంది. సో ఇలాంటి తప్పులే మనం చేయొద్దు. బేసిక్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే దేవుని మీద ఎప్పుడైనా అపనమ్మకం వస్తుంది అన్నప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి. దేవుని మీద ఆధారపడకుండా ముందుకెళ్తాను అన్నప్పుడు మనం ఇంకా కొంచెం అలర్ట్ అవ్వాలి. దేవునికి వచ్చే మహిమను మనం తీసుకుంటానమా, లేకపోతే మన ద్వారా మహిమ ప్రవహించాలని ఆశపడతానమా, చూసి మన ద్వారా అవసరం లేదు అనేది కూడా మనం చేయాలన్నమాట. సో ఇట్లా దేవుని మీద ఆధారపడకుండా దేవునికి ఉండేటోళ్ళు, దేవుని ఆరాధించకుండా ఉండేటోళ్ళు, దేవుని మీద విశ్వాసం పోయేటోళ్ళు ఇట్లా గర్వంగా తయారవడం మాత్రమే కాదు, రెబేలియస్గా కూడా అవుతారు, తిరుగుబాటు చేస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుబాటు చేస్తారంటే ముందు దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తారు, అంటే దేవుని తరపున వచ్చే నాయకుల మీద తిరుగుబాటు చేస్తారు. సో వాళ్ళే మోసే మీద తిరుగుబాటు చేసినట్టు మనకు కనబడతాం. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా వెళ్ళలేదు. సో ఈ 6 లక్షల మంది నుంచి 6 లక్షల మంది పుడతారు మనకు. కాబట్టి పాత 6 లక్షల మంది చచ్చిపోతారు అరణ్యంలో, కొత్త 6 లక్షల మంది పోతారు అనమాట. 40 సంవత్సరాలలో ఒక జనరేషన్ పోయి ఇంకొక జనరేషన్ వస్తుంది ఈజీగా. సో 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు కూడా వాడు చచ్చిపోతే వాని కుమారులు బయటికి వెళ్ళిపోతున్నమాట. కాబట్టి 30-40 సంవత్సరాల వయసులో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు సో వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇట్లా వీళ్ళందరూ బయటకు వస్తారు. సో తర్వాత వీళ్ళు ఓల్డ్ పీపుల్ అయ్యి వీళ్ళందరూ చనిపోతారు. కొందరు యంగ్గానే ఉన్నారు, అయినా దేవుడు వాళ్ళని తెగులు చేతను, ఖడ్గం చేతను, రోగం చేతను, యుద్ధం చేతను చాలామందిని చంపేస్తారు. సో యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రం పాతలు, అప్పుడున్నారు ఇప్పుడున్నారు. యెహోషువ, కాలేబు పోయిరు కానీ మోసే, ఆరోను, మిరియాములు పోలేదు. అంటే వీళ్ళు వయస్సు మీద పడ్డారని చెప్పడానికి లేదు, జస్ట్ అక్కడ పోయినాకనైనా ఆ నెలలైనా చావాల్సిందే. కానీ దేవుడు వాళ్ళని ఆలోచన. కాబట్టి మనం కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. వీళ్ళు ఎంత రెబెలియస్గా తయారవుతారు ఒకనొక రోజు దేవుని ఘనపరచనోళ్ళు అంటే 2వ వచనం చదువుతా. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే, ఆరోనులకు విరోధంగా పోగైంది. జనులు మోసేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంత మేలు అని కొరహు తన స్నేహితులు 250 మంది చనిపోయినప్పుడు మేము చనిపోతే బాగుండు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అది సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనముల 32, 33 వచనాలు మనకు కనపడతాయి. 32 చదువుతా ఉన్నా. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కౌరవ సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యములను మింగివేశాను. వారును వారి సంబంధులందరినూ ప్రాణంతోనే పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసింది, వారు సమాజంలో ఉండకుండా నశించింది. వారి చుట్టూనున్న ఇజ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయమో అనుకొనుచు పారిపోయింది. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణను తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసింది. సో చాలామంది చనిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే 16వ అధ్యాయము చివరి నుంచి 2వది 49 వచనం. కొరహు తిరుగుబాటును చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. సో 14,000 మంది చనిపోయారు, 250 మంది చచ్చిపోయారు, మొత్తం 15,000 మంది చచ్చిపోయారు. 2 దఫాలుగా చచ్చిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తారు మేము అప్పుడు చచ్చినా బాగుండు అంటే వీళ్ళు దేవుని మీద ఎంత విసిగిపోయిన రోజు, ఎంత గర్వ మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. దేవుని సన్నిధిలో ఉండే ఆ మాటలు మాట్లాడతారు. అర్థమైందా? మనం మన పనులు చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఫీలింగ్ అనిపించదు ఒక్కొక్కసారి. కాబట్టి ప్రార్థనకు వచ్చినప్పుడు, ఇట్లా సంఘంగా కూడినప్పుడు, లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తాం అని అనిపిస్తూ ఉంటాం. సో వాళ్ళు మోసే, ఆరోను దగ్గరికి వచ్చిన ప్రతిసారి అట్లా ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ అవ్వాల్సిందే. వాళ్ళ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తలు. సో వాళ్ళ దగ్గర దేవుని ఆత్మ ఉంటుంది, అభిషేకించబడ్డారు. సో వీళ్ళు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు
తన యొక్క సన్నిధిని అడుగుతాడు. సో అట్లా మోషే అహరోను దగ్గరికి వీళ్ళందరూ కలిసి వచ్చి దేవుని సన్నిధిలో సమావేశమై ఇక వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ దేవుడు మమ్మల్ని అప్పుడు చంపితే భయపోగలనే ఎందుకే మమ్మల్ని ఉంచిండు అని దేవునికి ఎంత ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారో చూడండి. సో అది ఈ మోసే స్టార్టింగ్లో ఉన్నారు, వాళ్ళు ఆ స్టేజ్ ఎప్పుడో దాటింది. ఏ స్టేజ్ అంటే దేవుని మీద ఆధారపడకపోవడం, దేవుని లెక్కలోకి తీసుకోకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడం, ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా మానవుడు ఎట్లా బతుకుతారో అట్లా బతుకుతూ వాళ్ళు ఈ ప్రకృతిలో తమ సహాయాన్ని వెతకడంలో వాళ్ళు తనమునుకులు అయిపోయారు. అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు 5 రకాల విషయాలు అడుగుతూ ఉన్నారు. ఒకటి, మాకు నీళ్లు లేవు అని అడుగుతూ ఉన్నారు 5వ వచనంలో. రెండోది, మాకు దానిమ్మకాయలు లేవు. మూడోది, ద్రాక్ష తోటలు లేవు, ద్రాక్ష పళ్ళు లేవు, ద్రాక్ష రసం లేదు. నాలుగోది, అంజూరపు చెట్లు లేవు, అంజూరపు కాయలు లేవు. ఐదోది, మాకు ధాన్యపు గింజలు లేవు తినడానికి. ఇదంతా లిస్టు ఆయన ముందట వేసారు. అంతేందుకు సార్, అసలు మాకు తాగటానికి నీళ్ళే లేవు. ఈ నీళ్లు లేకుండా దాహంతో చనిపోవడం కంటే మేము దేవుడు చంపినప్పుడు ఆయన చేతులు చస్తే బాగుంది అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, మీ దేవునికి ఆడ మమ్మల్ని చంపక శాత కాక ఇలా నీళ్ళు లేక చంపిండు, నీళ్ళు లేక శాత కాక ఇక్కడ దాకా తీసుకొచ్చిండు అని చెప్తాము. సో ఇప్పుడు మన దేవుడే అని అన్నారు కదా వాళ్ళు, కాకపోతే మీరు లీడ్ చేస్తారు కాబట్టి మీ దేవుడు అన్నట్టు. అంటే ఇప్పుడు అన్యులు మీ దేవుడు అంటారు, కానీ అందరికీ ఆయన దేవుడు అని తెలిసి కూడా అట్లా మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు ఒక దేవుడు అట్లా డివైడ్ చేసినట్టు, మోసే మనం ఆరాధిస్తున్న దేవుడు మరి ఏం చేసిండు అని క్వశ్చన్ అయితే మోసేకి అవమానమా దేవునికి అవమానం? సో అట్లా బేసిక్ మైండ్ కూడా పనిచేయకుండా పోతుంది అనమాట. దేవునికి దూరంగా జీవిస్తున్నా కాబట్టి దేవుని మీద విశ్వాసం కలిగి ఆధారపడి జీవించడం బేసిక్ లెవెల్ అన్నమాట కదా. దేవుణ్ణి విశ్వాసం ఉంచకపోవడం అనేది దేవుణ్ణి డిస్ఆనర్ చేయడం, ఆయన్ని లెక్కలో నుంచి తీసేయడం. సో అలాంటి జీవితాలు మన దగ్గర ఉండదు. సో మన జీవితం ఎప్పుడు ఆయన మీద ఆధారపడి జీవించాలని మనం కోరుకోవాలి. సో అప్పుడు మాత్రమే దేవుడు మహిమపరచబడతాడు. సో మోసే అట్లా చేయలేదు, దానికి పర్యవసానాన్ని ఆయన పొందిండన్నమాట. సో ఆ బండ క్రీస్తనబడిన ఆ బండ దగ్గర మోసే చేసిన ఘోరము అన్యాయం చాలా బలమైనది అయినదన్నమాట. అయినప్పటికీ దేవుడు మోసేని క్షమించిండని అనుకోవాలి. సో దేవుని వైపు చూసినప్పుడు చాలా క్రూరమైన క్రియ అది. దేవునికి రావాల్సిన మహిమను ఆయన పొందేసి ప్రయత్నం చేసిండు. అంత గొప్ప సన్నిధి దేవునితో ఉన్నాడు, అంతగా ఆలోచించడం అనేది అసలు మనం ఊహించలేము. అందుకే దేవుడు ఇంకా నువ్వు చాలు అని చెప్పడానికి చూస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఇట్లాంటి పనికిరాని పనులు చేస్తా అంటే చాలా విషయాలు మన జీవితంలో దేవుడికి నువ్వు చాలని ఆపుతున్నాడేమో, మన జీవితాల్లో రావాల్సిన చాలా ఆశీర్వాదాలు రాకుండా పోతున్నాయేమో అనే విషయాన్ని మనం పరిశీలించాలి. దేవుణ్ణి ముందు పెట్టాలి, ఆయనని ఘనపరచాలి, ఆయన మీద ఆధారపడి జీవించాలి. 3 విషయాలు దేవుడు నా నుంచి ఆశపడతా ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు, డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో అట్లా మన జీవితం ఉండాలని మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి మన గురించి మనం ఆలోచిద్దాం. నిజంగా దేవుడు కోరుకునేది అదే, ఆయనను ఘనపరచాలి, ఆయన పరిశుద్ధతను ఘనపరచాలి, ఆయన మీద ఆధారపడి జీవించాలి, ఆయనలో నమ్మకాన్ని ప్రతి చిన్న విషయంలో చిన్ని వస్తువుల మనం ఆయన చూడాలి. నాకు అంత విశ్వాసం లేదు అంటే అని నువ్వు అనుకున్నావు అంటే నిజంగా నువ్వు విశ్వాసం కోసం ఆశపడతానట్టే. అయితే దేవుణ్ణి అడుగు, నీకు అంత గొప్ప విశ్వాసాన్ని ఇస్తాడు. నేను క్యాజువల్గా జీవిస్తానా, ప్రతి విషయంలో సొంత నిర్ణయాలు చేస్తానా అంటే దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను నీ మీద ఆధారపడి నువ్వు చెప్పినట్లు నడుచుకోవడానికి సాయం దయచేయి అని అడుగు. నా జీవితంలో కొన్నిసార్లు చూస్తే దేవుడు నాకు పనిష్మెంటే ఇస్తానట్టు అనిపిస్తుంది అన్నప్పుడు దేవుణ్ణి అడుగు, ప్రభువా నా జీవితం ఎందుకు ఇట్లయింది అంటే దేవుడు మళ్ళీ మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తాడేమో కదా. మనం ప్రార్థన చేసుకుందాం. సో సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే మనం సరిదిద్దుకుందాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ఆరాధించడమే గొప్ప పని. ఆయన మీద ఆధారపడడం అంటే ఆరాధించడమే, ఆయన యందు నమ్మిక ఉంచడం అంటే ఆరాధించడమే. లేదు ఆయన నేను ఆరాధిస్తా ఉన్నా, అన్నీ చేస్తా ఉన్నా, కానీ విశ్వాసం లేదంటే అవన్నీ వేస్ట్. ఆయన ఆత్మ కాబట్టి విశ్వాసంతో
సత్యంతో మనం ఆయన్ని పరిశుద్ధపరచగలం, ఆరాధించగలం, ఆయన పరిశుద్ధతకు న్యాయాన్ని చేకూర్చగలం. పరిశుద్ధులైన దేవా తండ్రి, ప్రభా, మరి మా జీవితాల్లో మీరు చేసిన క్రియలు బట్టి నిజంగా ఎక్కడైనా అవిశ్వాసం మా జీవితాలలో పదే పదే కనిపించిన, లేకపోతే చిన్న చిన్న అవసరాలకు కానీ పెద్ద అవసరాలకు కానీ నీ మీద ఆధారపడకుండా ఉన్నా కానీ మమ్మల్ని క్షమించండి, మాకు సహాయం దయచేయండి. మీ మీద ఆధారపడి ప్రతి విషయమై ప్రార్థన చేసి మీరు చెప్పినట్లుగా ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. నేను మరి అన్య అవిశ్వాసులుగా కాకుండా మరి మోసే ముందు మరి అవిధేయులైన జనాంగం నిల్చున్నట్లుగా మేము నిల్చోక మీరు ఏమైనా మా జీవితంలో చేయగలరు, అది ఏం చేసినా మరి మాకు మంచిది అనే విషయాన్ని మేము స్వాగతించడానికి కూడా మీరు మాకు సాయం తెచ్చండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.